వాసిగా ఆత్మకూరు మండలం అనంతపురం రూరల్ మండలానికి సంబంధించి 95 కోట్లతో మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 60-70 లారీల్లో పైపులు వస్తున్నాయి. త్వరలో మంచినీటి సమస్య తీరబోతోంది శాశ్వతంగా. ఇక్కడ 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశంలోనూ ఆ ఫోటోలు ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది. జ్యోతి పేపర్ ఆ స్టాంప్ పేపర్ ఇది మొన్ననే లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడాడు 2000 కోట్లని. ఎప్పుడు అనంతపురం జిల్లాలో 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తారు మొత్తము కూడా. మీరు చెప్తున్న సూకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను నా భార్య నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటానట్టుగా మళ్ళీ నిన్న 500 కోట్లు పెట్టినాడు జ్యోతి. మరి 1500 కోట్లు ఎవరు తీసుకున్నారు? 2000 కోట్లు చెప్పి కారుపూతలు కూసింది మీరే. నోట్ల అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. 2000 కోట్లు వస్తేనే 500 కోట్లు మాట్లాడుతున్నది కూడా మీరే. మరి 1500 కోట్లు యాడ్ అయిపోయింది. పోనీ 500 కోట్ల కానీ ఇప్పుడు కూడా అదే మాట్లాడే అదే చెప్తా ఉన్నా. ₹100 స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాను. బుద్ధలో దమ్ముంటే జ్యోతి పేపర్ రోడ్ కానీ ఈనాడు కానీ TV5 కానీ రండి. 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న తూకాలు రాసి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్లు డబ్బులు పంచండి, ఫ్రీగా పంచుదాం. డబ్బులు ఫ్రీగా పంచుదాం. దాదాపు 3 లక్షల జనాభా ఉంటుంది, కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి. పోనీ 95,000 కుటుంబాలు, ఒక 5,000 కుటుంబాలు హైలీ అఫోర్డబుల్ ఉండొచ్చు. కుటుంబానికి 5 లక్షలు 5 కోట్లు ఇద్దాం. 90 అంటే కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం. కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం, పంచుదాం రండి. ఇప్పుడు కొద్ది నెలకు వస్తారు దినం. మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే 21 ఈ టౌన్లో కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నాం. పక్కన పాపంపేటలో పరిస్థితి, కకలపల్లి కాలనీలో పరిస్థితి, గురుగుంటలో పరిస్థితి, రాజాన్పల్లిలో పరిస్థితి, అక్కంపల్లిలో పరిస్థితి, ఈ పక్క చిన్మయ నగర్లో పరిస్థితి. జ్ఞానంలే దేనికి ఓట్లు వేయడం? ప్రజలు ఏదో చేస్తారనే కదా. అద్యోతులు పెట్టి మీకు చేతకాలే, మీరు ఫెయిల్ అయినారు. మీకు మీ ఆలోచన, మీ ఆర్థిక అభివృద్ధి, మీ సొంత లాభము, మీ కులస్తుల అభివృద్ధి, మీ వర్గం అభివృద్ధి, ఇది దీని మీద మేము దృష్టి పెట్టుకొని ప్రజలకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినారు 2019లో ప్రజలు. ఆ రోజు నుంచి ఒక్కరోజు మీరు నిద్రపోలే. అధికారం మీ కాడి నుంచి పోతానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా. యనమల రామకృష్ణుడు ఫస్ట్ డేనే జీతాలు కావాలంటే 8,000 కోట్లు పోవాలి, పొద్దునే RBI దగ్గరికి పోవాలి. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఉంది ఖజానాలో అన్నాడు. ఎంత తప్పు తీసుకురాగలుగుతామో అంతా తెచ్చేసినాము, వాడేసినాము అన్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడినాడు. మేము తెచ్చినాం అప్పులు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినాము అన్నాడు. మరి అట్లా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఈ కాగితం తీసుకొని పోయి రాధాకృష్ణకి ఇచ్చి అతను రమ్మానండి, అతను 500 కోట్ల రూపాయలకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆస్తులని నేను కొంటున్నా, ఇదిగో సోన్సో ఆస్తులు ఉన్నాయనేసి రాసుకొని దీనికి అతను కాగితం ఇచ్చి అతనికి కొన్ని 150 కోట్లు తీసుకురమ్మానంటే రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా నాకు ఇచ్చిన నాకు ఇచ్చే 50 కోట్లు కూడా జమ చేస్తా. ఆ 450 కోట్లు అతనికి వచ్చినవి 500 కోట్లు, దాదాపు 1,00,000 కుటుంబాలు.
ఇద్దాం. ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని ఇప్పుడు వాళ్ళ ఈనాడు రిపోర్టర్లకు మళ్ళీ ఇచ్చినారో లేదో కానీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు పోయిన ప్రభుత్వంలో ఎంఆర్ఓ రాసిచ్చినారు. కొడిమి అని అనంతపురం టౌన్ కానుకొని ఉన్నది. ఒక జీవో ఉంది. జిల్లా కేంద్రానికి 5-6 కిలోమీటర్ల దూరంలో 5-6 కిలోమీటర్ల పరిధిలోనో 10 కిలోమీటర్ల పరిధిలోనో ఎవరికి అసైన్మెంట్ చేయకూడదు అనేది ఆన్లైన్లో 1 బిల్ ఎక్కించుకున్నారు. అతను రిపోర్టర్. అవన్నీ ఇళ్ల పట్టాలకు తీసుకోమని చెప్తున్నాం. ఇళ్ల పట్టాలకు ప్రజలకు పేదలకు ఇళ్ల పట్టాలకు పంచమని చెప్పిన వాళ్ళ నుంచి అక్కడ ఏం చేసినారు, రాత్రి వీళ్ళపై చీనీ చెట్లు పెట్టడం, ఏదో ఒకటి మొక్కలు నాటడం చేస్తే పునః క్రాప్ కాంపెన్సేషన్ ఫిక్స్ చేసినారు. ఆ 52 లక్షల క్రాప్ కాంపెన్సేషన్ నేనే కడతా, ఆడున్నటువంటి 37 ఎకరాలను మాకు అనంతపురం రూరల్ మండలం పేదలకు ఇప్పించండి అని నేను ముందుకు వచ్చిన. ఆంధ్రజ్యోతి రిపోర్టర్లకు బాధ అయింది. మా భూములు పోతే 10 ఎకరాలు వాడు ఆక్రమించుకున్నాడు. సోకాల్ వాడు రిపోర్టర్, వాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు. ఇప్పుడు మీకు జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం షాన్వి ఎంటర్ప్రైజెస్ రాప్తార్లో చేస్తూ ఉంది. 55 lakhs పేమెంట్ చేసినారు యాజ్ అన్ అడ్వాన్స్. లోటస్ అనే తీసి పెడతాడు. వాడికి షాన్వి ఎంటర్ప్రైజెస్ 55 lakhs పేమెంట్ చేసింది. వాడు దానికి లేబర్ తీసుకురాలేదు. ఇన్స్టెడ్ కొడిమిలో పని చేసుకుంటున్నాడు. 120 మంది లేబర్ ఉన్న దగ్గర నుంచి ఈ డబ్బులు అడ్వాన్స్ డబ్బులు వెలికిమ్మని షాన్వి ఎంటర్ప్రైజెస్ డిమాండ్ చేస్తున్నటువంటి ఈ టైంలో 1,80,000 రూపాయలకి ఇంటికి లోటస్ ఎంటర్ప్రైజెస్ వర్క్ ఆర్డర్ షాన్వి ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన వర్క్ ఆర్డర్ 1,80,000 రూపాయలకి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఇది బిట్వీన్ షాన్వి ఎంటర్ప్రైజెస్ అండ్ లోటస్ ఎంటర్ప్రైజ్. నేను ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో. అన్న వాడు డబ్బులు ఇచ్చినా వాడు లేబర్ తీసుకురావడంలే, స్లోగా లేబర్ తగ్గించుకుంటూ పోతాను. 120 మంది ఉన్న వాళ్ళను తగ్గించుకుంటే వస్తా ఉన్నాడు. 5 మంది 10 మంది రోజుకి వెళ్ళిపోతా ఉన్నారు. వాడి వెహికల్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. వాడు నెలన్నర అయింది అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు. దట్ ఫెలో ఇస్ చీటింగ్ అస్. ఇక్కడ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలా? ఎమ్మెల్యేగా నాకు సపోర్ట్ చేస్తే నేను వాళ్ళ ద్వారా లేబర్ తెప్పించుకొని ఇంకా స్పీడ్ చేస్తానని షాన్వి ఎంటర్ప్రైజెస్ విన్నారండి. సో వాటితో మాట్లాడినాము క్లియర్గా చెప్తున్నాము. వాడితో ఏం మాట్లాడిందో ఇట్స్ అన్ ఓపెన్ డాక్యుమెంట్. దట్స్ నథింగ్ హిడెన్ ఇన్ దట్. మాట్లాడుతూ బాబు నువ్వు తెచ్చుకోమ్మా అని చెప్పి వాడు ఆల్రెడీ ఒక నెల కింద కూడా దట్ ఫెలో ఈస్ ట్రైయింగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ హియర్ అనేసి పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ కూడా వాడు ప్రస్తుతం బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగినాడంట. వస్తానన్నాడు. మీకు 22nd December. సార్ టుడే మీ అండ్ హేమంత్ అప్డేట్ ద అకౌంట్ ఆఫ్ బ్రిక్స్ రాప్తాడు అండ్ తొప్పుతుర్తి. దెన్ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డ్యూస్. కీప్ మీ ట్రస్ట్. I am staying in Anantapur permanently from last August for do better work. If I give better, which will carry long relationship. Sir, I think someone give you wrong information. ఇదే విధంగా గతంలో కూడా 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాం కలకత్తాలో. అప్పట్లో గొప్పగా ట్రైన్లలో లేబర్ వస్తారని కూడా ముందుగానే ప్రిపేర్ అయినాం. సపరేట్ ప్రత్యేకమైన ట్రైన్కు డబ్బులు కట్టినాం. జగనన్న కాలనీ నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి తపన తాపత్రయం. వివిధ సంస్థలను నేను ఈ నిర్మాణంలోకి జగనన్న కాలనీ నిర్మాణంలోకి తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన కంపెనీలు ఒక 20-25 ఉన్నాయి. 20-25 కంపెనీలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కడతాను. ఈ ప్రభుత్వానికి సేవకునిగా పనిచేస్తాను. నా దగ్గర కాంట్రాక్టర్లుగా వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ నేను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కాంట్రాక్టర్గా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని మళ్ళీ హౌసింగ్ లేక్ తీసుకొచ్చాను. వివిధ సంస్థల్ని రాక్రీట్ అనే సంస్థను తీసుకొచ్చిన మళ్ళీ గూడూరు బై ఎలక్షన్లో నాకు పరిచయం. దట్ ఫెలో ఆల్సో ఈజ్ డూయింగ్. నాకు సంబంధం లేదు వాటితో, నాకు సంబంధం లేదు, మీరు ఇచ్చుకోండి కావాలంటే వాళ్ళకి. అతనికి నాకు సంబంధం లేదు. అతనికి ఇల్లు ఇచ్చినారు. నా పేరు చెప్పుకొని పోయిన వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చినారు. కడుతున్నారు. కొంతమంది కట్టడం లేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్.
నా పేరు చెప్పిపోయిన వాళ్ళకి నేను పంపించిన వాళ్ళు నేను రెస్పాన్స్. ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయాలనే తపన తాపత్రయంతో పనిచేస్తాను. ఇప్పుడు కూడా వాడిని పంపించకూడదు, వానితో మనం ఇక్కడ పని చేయించుకోవాలా, సర్వర్ అనే వానితో వేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ రామకృష్ణ కాంట్రిబ్యూషన్ ఏంది జిల్లాకి? ఇతను చంద్రబాబు బీజేపీతో పోతే ఇతను బీజేపీని గడుచుకొని పోతాడా రామకృష్ణ? చంద్రబాబు నాయుడు బీజేపీతో పోతాడు ఎలక్షన్కి, జనసేనతో బీజేపీతో. సిపిఐ రామకృష్ణ అతను తోక పట్టుకొని పోతాడా, నరేంద్ర మోడీ తోక పట్టుకొని పోతాడా? సిగ్గులేని జన్మ కదా రామకృష్ణది, సిగ్గులేని జన్మ కదా. అతనికి ఓట్లు వేసినారు అనంతపురం శాసనసభ్యునిగా. ఆత్మకూరు మండలంలోని మా గ్రామము మేము ఓట్లు వేసినాము. అనంతపురం రూరల్ మండలంలో అందరూ ఓట్లు వేసినారు. ఈరోజు మీరు ఊరినే కాలనీలు వేపిస్తే మేము ఈరోజు ఆ కాలనీలు పట్టాలు ఇచ్చినాము. మీరు ఆక్రమించుకుంటే ఈరోజు వంకపురం బొగ్గులో మీరు ఆక్రమించి మీరు అమాయకమైన ప్రజలు తీసుకొస్తే వాళ్ళ పట్టాలు లేకున్నాం. చిన్న పార్టీకి ఒక పెద్ద లీడర్ అనుకుందాం. అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన, నేను ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు చేసిన. నా కాంట్రిబ్యూషన్ చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పాడి రైతుల కోసం 20 కోట్ల రూపాయలు దాతల సహకారంతో మా డబ్బులు పెట్టి ఒక కోఆపరేటివ్ ఫెడరేషన్ డైరీ కట్టించినాము. నువ్వేం చేసినావు పాడి రైతులకు రామకృష్ణ? నువ్వు నా దగ్గర చందాలు తీసుకున్నావు. నేను కాంట్రాక్టర్ ఉన్నప్పుడు నా దగ్గర కూడా వచ్చి చందాలు తీసుకున్నావు. హైదరాబాద్లో వెంకటేశ్వర లాడ్జ్ దగ్గర నేను ఉంటే వచ్చి నా దగ్గర చందాలు తీసుకున్నావు. ఏంది నీ కాంట్రిబ్యూషన్? ఈ నియోజకవర్గంలో దేశమంతా రాష్ట్రమంతా 2,15,000 ఇల్లు కడతా ఉంటే ఈ నియోజకవర్గంలో 1,90,000కే కడతాను. 35,000 నేను చేతులు చేసుకుంటానా? నీ కాంట్రిబ్యూషన్ ఏంది? నీకు ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను కడతాను ఇల్లు. నువ్వు తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగా మారి అదిగో పులేంటి ఇదిగో తోకని చౌదరి కనీసం ఖాన్ చౌదరి మాల్దా ఎంపీ, మాల్దా అనే ప్లేస్ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పోతారు. దిస్ fellow approached with an intention of cheating Shanvi Enterprises. This fellow approached that MP and he has given a complaint. Shanvi Enterprises వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు రాప్తాడు పోలీస్ స్టేషన్లో. 55 లక్షల డబ్బులు మాకు రావాలనేసి. రామకృష్ణ తెచ్చిస్తాడా? దీన్ని సోషల్ మీడియాలో పెడతాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిటాల శ్రీరాములతో వాళ్ళు తెచ్చిస్తారా 55 లక్షల రూపాయలు? రాప్తాడులో ఇళ్ల నిర్మాణం కోసం ఇచ్చినది. రాప్తాడు ప్రజలంతా గమనిస్తున్నారు. రాప్తాడు ఒక కాంట్రాక్టర్ని నేను డబ్బులు డిమాండ్ చేసేసినటువంటి చేస్తున్నాను అనేటువంటి పరిస్థితి ఉంటే నా మీద కేసు కట్టమని నా కాల్స్లో కానీ ఎక్కడైనా సిడిఆర్కి మొదటి నేను ఎక్కడైనా ఇక్కడ వచ్చి లేబర్ వచ్చి నాకు పని చేస్తే చాలనేసి మేము వెంపర్లాడుతున్నాం. కోటి ఈ 55 లక్షలతో కలిపి మోర్ దాన్ 1 crore నేను కలకత్తాలోనే పోగొట్టుకున్నా. ఒక్కొక్క నగరంలో ఒక్కొక్క రాష్ట్రంలో లేబర్ కోసము నేను మా మనుషుల్ని పంపించినప్పుడు అడ్వాన్స్లు ఇచ్చినట్టు కొన్ని కోట్ల రూపాయలు పోయినాయి డబ్బులు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనే వాళ్ళు ఓడిపోయినాక రాప్తాడు నియోజకవర్గం నుంచి పారిపోయినారు. ధర్మవరం పోయినారు. ఇప్పుడు అలా టికెట్ ఇస్తే పోటీ చేస్తామని శ్రీరామ్. ఇక్కడ ఎవరు దొరక్క ఎంపర్లాడుతున్నారు. పోయి అనంతపురంలో రియల్ ఎస్టేట్ వాళ్ళని అడుగుతున్నారు, ఎవరో ప్రొఫెసర్ని అడుగుతున్నారు. ప్లీజ్ కమన్ కంటెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీడీపీ. ప్లీజ్ సార్ మీరు రండి సార్, రాప్తాడులో టీడీపీకి అభ్యర్థి లేడు సార్, రండి సార్ పోటీ చేయండి సార్. సిగ్గుండాలా? ప్రజలకు పనిచేస్తే ఈ పరిస్థితి వస్తారా? 25 ఏళ్ళు ఎమ్మెల్యే ఉండి పేరూరు డ్యామ్ నీళ్లు తీసుకురాలేకపోతే నేను తీసుకొచ్చినాను. ఈ స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రాంత ప్రజల కోసమే జీవితం అంకితం చేసి పని చేస్తున్నాను. మరి ఏముంది నీ కాంట్రిబ్యూషన్ రామకృష్ణ? ఇంకా ఎవరెవరు ఏం మాట్లాడినా నేను చదవలే. మీరు క్వశ్చన్ చేస్తే చెప్తాను. సరిగా వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాను. జిల్లా ఎస్పీ గారిని కోరుతాను. నా మీద ఏమైనా కంప్లైంట్ లాగా ఇచ్చుంటే నేను దీంట్లో
నేను తప్పు చేసినట్లుగా వాళ్ళు నా మీద ఉన్న ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చింది తప్పనిసరిగా లీగల్ యాక్షన్కి పోతాం. తప్పనిసరిగా పరువు నష్టం దావా చేస్తాం. మనం పరువు నష్టం దావా చేసేంత గొప్పోడు కదా ఆ పిల్లోడు, చిన్న స్థాయి. ఇప్పుడైతే దాన్ని పబ్లిష్ చేసినటువంటి జ్యోతి మరి ఏ పత్రికలు పబ్లిష్ చేసి నేను చూడని పేపర్. నేను ఐ రాదర్ యూస్ టిష్యూ పేపర్ దెన్ సీయింగ్ జ్యోతి అండ్ ఈనాడు. వాళ్ళకి సంబంధించిన ఇష్యూ అది. ఎక్కడైనా కార్మికులు ఉంటే తెచ్చుకోమనండి, తీసుకోమనండి, వాళ్ళని పట్టుకురమ్మనండి పోలీసు వాళ్ళని. 55 లక్షల రూపాయలు రాప్తాడ్లో ఇల్లు నిర్మాణం కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి సంస్థ అడ్వాన్స్ ఇచ్చినామని చెప్తా ఉంది, కంప్లైంట్ ఇస్తుంది, ఇచ్చింటుంది ఈ పార్టీకి. సో వాళ్ళతో క్వశ్చన్ చేయండి, మరి డబ్బులు తీసుకొని పోయినటువంటి వాళ్ళని తీసుకురావాలంటే మీరు ఏమంటారు? ఇంతకు మీడియా పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అడ్వాన్స్ డబ్బులు ఎగ్గొట్టిన సంస్థ మీరు అందరూ సమర్థిస్తారా? అంటే సమర్థన గురించి కాదు, అంటే కార్మికుల్ని అక్రమంగా నిర్బంధించానే వాళ్ళ ఆరోపణ. మీరు ఎవరైనా చేస్తాడు బాబు, ప్రకాష్ రెడ్డి మీద ఆరోపణ చేసినాడు. నేను బెదిరించిన డబ్బులు వసూలు చేసేదానికి బెదిరించిన ఆరోపణ చేసిన వాడి స్థాయి అయింది, నా స్థాయి అయింది. నేను 2006 నుంచి కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి. 2014 వరకు కూడా 14-15 వరకు కూడా కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోండి. చంద్రబాబు నాయుడు దయ వల్ల వ్యాపారాలు మూసేసుకుని మా కాంట్రాక్ట్ వర్కులన్నీ చంద్రబాబు నాయుడు లాగేసుకుని సీఎం రమేష్ అనే లాంటి దొంగకు అమ్మినేని సురేంద్ర అనేటువంటి స్థానికంగా ఉండే ఒక కాంట్రాక్టర్కి వీళ్ళకి నామినేషన్ మీద ఇచ్చినాడు. ఏమి అప్పుడు పని చేసి చంద్రబాబు నాయుడు వాని గురించి రాయండి. చట్టబద్ధంగా కాంట్రాక్టులు చేసుకునేటువంటి ఒక కాంట్రాక్టర్ని వాళ్ళ సంబంధించిన పేమెంట్లు ఆపి టర్మినేట్ చేసి ఆ కాంట్రాక్ట్లను 100 రెట్లు పెంచుకున్నారు, 10 రెట్లు పెంచుకున్నారు. ఇవన్నీ పదే చెప్పినాను, మళ్ళీ చాంతాడంత అవుతుంది ప్రెస్ మీట్. ఎవరైనా కానీ 500 మీరు 500 కోట్లు ఆ రోజు 2000 కోట్లు అన్న రోజు ఇదే చెప్పినా, ఈరోజు 500 అన్నా ఇదే చెప్తున్నా, రేపు 100 అన్నా ఇదే చెప్తా. ఏమంటే ప్రజలకు పంచాల్సింది తప్పుతా వస్తుందంటే, ప్రజలకు పంచాల్సింది. నాకు ధనం మీద కానీ ఏమి నాకు ఆస్తుల మీద కానీ నాకు ఎటువంటి వ్యామోహము లేదు, ప్రజల మీద ప్రేమ తప్ప. నేను మొత్తం ఆస్తులన్నీ నేను పంచేదానికి సిద్ధంగా ఉన్నా. ఈ 500 కోట్ల రూపాయల డబ్బును బాధ్యత తీసుకొని, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు ఎవరైనా కానీ బాధ్యత తీసుకోండి. 500 కోట్ల రూపాయల డబ్బు రాధాకృష్ణ ఇచ్చేది తీసుకొచ్చి పంచండి ప్రజలకు. కొని ఆపరిస్తున్నాం. అదేదో సినిమాలో మహేష్ బాబు ఇస్తాడు లంచాలు, మీరు పోనీ మీరు ఇంత పర్సెంట్ తీసుకోండి అని. అంత మీరు తీసుకోండి, సగం మీరు తీసుకోండి, సగం అన్న పేదలు పంచండి. 250 మీరు తీసుకోండి, 250 అన్న పేదలు పంచండి. ఇంతకంటే ఏం చెప్తాం? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? తప్పనిసరిగా నేరము చేసుకొని పోవాల్సిందే. అది షాన్వి ఎంటర్ప్రైజెస్ డబ్బులు ఇచ్చిన సంస్థ, డబ్బులు తీసుకున్న సంస్థ లోటస్కి సంబంధించిన సమస్య. షాన్వికి డబ్బులు అడ్వాన్సులు తీసుకుని ఎగరగొట్టినాడు లోటస్ కానీ పోలీసులకి ఇదివరకే కంప్లైంట్ ఇచ్చినారు. షాన్వి ఎంటర్ప్రైజెస్ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడము అనేది జరిగింది. సో ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనేవాడు వాళ్ళిద్దరినీ రాజీ కుదిర్చి మళ్ళీ ఆ లోటస్ అనే వాళ్ళతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపించాలనేటువంటి బాధ్యత కలిగిన వాడే. అంతకుమించి ప్రకాష్ రెడ్డికి వేరే ఇంటెన్షన్ ఉండదు, అవసరం కూడా లేదు. నిజంగా కిడ్నాప్ అనేది చేసి ఉంటే ఎవరైనా చేసి కట్టుకోవచ్చు అనేసి వాళ్ళు వేయగలుగుతారు. ఎప్పుడు వేస్తారు? పోలీసు వీళ్ళని తీసుకుపోయి కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా, కేసు నమోదు చేయకుండా ఇల్లీగల్గా డిటైన్ చేశారనేటువంటి భయం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వేస్తారు. ఇక్కడ పోలీస్ అనేది ఇష్యూ అయ్యింది. హౌ డస్ ఇట్ అప్లై? ఇట్ డస్ నాట్ హోల్డ్ గుడ్. హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది పోలీసులు మా వాళ్ళని తీసుకుపోయినారని పోలీసులకు అగెనిస్ట్గా వేసేది. నాకు తెలిసినంత వరకు ఇంతే. ఇక్కడ ఏమైనా లాయర్ ఉంటే ఏమన్నా పోలీసులు మా వాళ్ళని తీసుకుపోయినారు, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం లేదు, హెబియస్ కార్పస్ చేస్తారు. పోలీసులు ఎవరు తీసుకున్నారు?
మరి వాళ్ళని కలకత్తా నుంచి తీసుకొచ్చి